బుడమేరు విస్తరణ పేరుతో వైసీపీ ప్రభుత్వం కోట్ల రూపాయలు దోచేసింది. పనులను ప్రీక్లోజర్ పేరుతో అర్థాంతరంగా రద్దు చేసింది. దీనిలో కొందరి వైసీపీ నేతలు, అధికారులు గుత్తేదారులతో కుమ్మక్కై కోట్ల రూపాయలు స్వాహా చేశారు. అసంపూర్తి పనులు, బుడమేరు పాయల మధ్యలో వైసీపీ నేతల ఆక్రమణలే పొలాల మునకకు కారణమైందనే విమర్శలు వస్తున్నాయి. బుడమేరు విస్తరణపై వైసీపీ ప్రభుత్వం చూపించిన నిర్లక్ష్యం విజయవాడ ప్రజలకు శాపంగా మారింది. గుడివాడ డ్రైనేజీ డివిజన్ పరిధిలో ఎన్టీఆర్ జిల్లా ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు 50.60 కిలోమీటర్ల దూరం ఉంది. బుడమేరు పుట్టిన మైలవరం నుంచి ఎనికేపాడు వరకు 36 కిలోమీటర్లు జలవనరుల శాఖ ప్రత్యేక డివిజన్ పరిధిలో ఉంది. డ్రైనేజీ డివిజన్లో 2011లో 5 ప్యాకేజీలుగా విభజించి 72,50,00,000తో టెండర్లు పిలిచారు. 0 నుంచి 12 కిలోమీటర్ల వరకు 16,15,00,000, 12 నుంచి 25.60 కిలోమీటర్ల వరకు 17 కోట్లు, 25 నుంచి 34 కిలోమీటర్ల వరకు 12 కోట్లు, 34 నుంచి 43.50 కిలోమీటర్ల వరకు 13 కోట్లు, 42.50 నుంచి 50.60 కిలోమీటర్ల వరకు 14 కోట్లతో టెండర్లు పిలిచారు. 1, 4, 5 ప్యాకేజీలు రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థ, 2, 3 ప్యాకేజీలు ఆర్ఎస్ఆర్ సంస్థ దక్కించుకున్నాయి. టెండర్లు దక్కించుకున్న సంస్థలు భూసేకరణ చేపడితేనే పనులు చేస్తామంటూ జాప్యం చేశాయి. మొదటి ప్యాకేజీ విజయవాడ సమీపంలో ఉంది. జాతీయ రహదారి పక్కనే ఉన్న దీని భూసేకరణకు 200 కోట్లవుతుందని ప్రభుత్వం పట్టించుకోలేదు. తొలుత 29.175 కిలోమీటర్ల వరకు 62 మీటర్ల బెడ్ విడ్త్తో వెడల్పు చేసి కట్టలు పటిష్టపరచాలి. 29.825 కిలోమీటర్ల నుంచి 110 మీటర్ల వెడల్పు, తరువాత 180 మీటర్ల వెడల్పు చేయాలి. ఈ డ్రైన్ ని 417 క్యూమెక్కులు అంటే 15,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండేలా డిజైన్ చేశారు. విస్తరణ పనులు అటకెక్కించిన వైసీపీ ప్రభుత్వం క్లాజ్ 60C పేరుతోనూ అదనపు పనుల పేరుతో నాన్ ఈపీసీ కింద మొత్తం 28,91,00,000 గుత్తేదారులకు దోచిపెట్టింది. అసలు పనుల్ని ముందస్తు ముగింపు పేరుతో అర్థాంతరంగా ఆపేసి గుత్తేదారు సంస్థలకు బిల్లులు చేసింది. 2, 3, 5వ ప్యాకేజీలో పనులు మొత్తం పూర్తి చేశారు. ఎనికేపాడు నుంచి ఉన్న మొదటి ప్యాకేజీలో గుత్తేదారు సంస్థ కేవలం 30% పనులే పూర్తి చేసింది. 4 ప్యాకేజీ పనుల్ని 2020లోనే వైసీపీ ప్రభుత్వం అసంపూర్తిగా ముగించింది. రాఘవ కన్స్ట్రక్షన్స్ తో పాటు ఆ ప్యాకేజీల్లో కొంత పని దక్కించుకున్న నాస్ బాబు సంస్థ చేపట్టిన 34 నుంచి 42.50 కిలోమీటర్ల వరకు, 42.50 నుంచి 50.60 కిలోమీటర్ల వరకు ఉన్న పనుల్ని ప్రీ క్లోజర్ చేసేశారు. టెండర్లు దక్కించుకున్న సంస్థలు పనులు చెయ్యకపోయినా గడువు పొడిగిస్తూ వచ్చారు. నిబంధనల ప్రకారం టెండర్లు ఒక సంస్థకిచ్చినా క్లాజ్ 60C ద్వారా పనులు వేరే కాంట్రాక్టర్కు అప్పగించొచ్చు. 2019లో వైసీపీ పెద్దలు ఈ క్లాజ్ ని బయటకు తీశారు. దీంతో ఇంజనీర్లు 1, 4, 5 ప్యాకేజీ పనుల్ని వేరే గుత్తేదారులకు అప్పగించారు. ఈ గుత్తేదారులు పనులు అసంపూర్తిగా వదిలేసినా తవ్విన మట్టిని విక్రయించేసుకున్నా మొత్తం బిల్లులు చెల్లించేశారు. నిబంధనల ప్రకారం ప్రతి కిలోమీటరు పూర్తి చేస్తేనే బిల్లులివ్వాలి. కానీ వైసీపీ పెద్దల సూచనతో 100 మీటర్ల మట్టి తవ్వినా బిల్లులు చేశారు. డ్రైన్ 2 వైపులా తవ్వితేనే ఇవ్వాలి, కానీ ఒకవైపు తవ్వినా ఇచ్చేశారు. 2వ ప్యాకేజీలో వంకర టింకరగా ఉందని 5 కిలోమీటర్ల దూరం, 3వ ప్యాకేజీలో 2 కిలోమీటర్ల దూరం వ్యత్యాసముందని అదనపు టెండర్లు పిలిచారు. వైసీపీ ప్రభుత్వంలో అప్పటి గన్నవరం ప్రజా ప్రతినిధి చక్రం తిప్పి నాన్ ఈసీసీ కింద గుత్తేదారులను సిండికేట్ చేయించి తమ వారికి దక్కేలా చేశారు. 12 నుంచి 17.6 కిలోమీటర్ల దూరం వరకు మెలికలగా ఉందని 8 కోట్లు అదనంగా కేటాయించి ఓ గుత్తేదారుకు అప్పగించారు. గన్నవరం సమీపంలో ఈ పనుల్లో వచ్చిన మట్టిని విచ్చలవిడిగా అమ్ముకున్నారు. ఇటు ఈ 8 కోట్లు, అటు ఆ మట్టి విక్రయాలతో గుత్తేదారు అందిన కాడికి దోచేశారు. 25 నుంచి 26.8 కిలోమీటర్ల వరకు పనుల్ని 1,20,00,000కు అప్పగించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో 14-19లో యూనియన్ గవర్నమెంట్ స్మార్ట్ సిటీస్ కింద స్టార్మ్ వాటర్ డ్రైన్ అని చెప్పి ఒక పథకం ఇస్తే 506 కోట్లకి ఎస్టిమేట్ వేసి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో శాంక్షన్ చేసి బుడమేరు డైవర్షన్ ఛానల్ అని చెప్పి ఒకటి నిర్మాణం చేసి 8వ కిలోమీటర్ వరకు మేము లైనింగ్లు కూడా పూర్తి చేశాం. 2019లో అధికారంలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీన్ని గాలి కొదిలేసి మల్లాది విష్ణు అనుచరులు పైన ఉన్నటువంటి సింగనగర్ ఏరియాలో లేఅవుట్లేసి మొత్తం మీద కట్టనంతా ఆక్రమించేసి పర్మనెంట్ బిల్డింగ్లు కట్టి 20,000, 15,000 క్యూసెక్కులకి కుదించేశారు. ఫ్లాష్ ఫ్లడ్ వచ్చింది. 40,000 క్యూసెక్లు, 20,000 క్యూసెక్లే పట్టే పరిస్థితి లేనప్పుడు కిందకు వచ్చేసి లెఫ్ట్ బ్యాంక్ ను కొట్టేసి విజయవాడ మీద పడి విపత్తు జరిగింది.
బుడమేరులో నీళ్లు వెళ్లి కొల్లేరు లేకులో పడాల్సిన అవసరం ఉంది. కొల్లేరు లేకు సుమారు 5,80,000 ఎకరాలు ఉండాల్సింది ఇవాళ 3,80,000 కుదించడం జరిగింది. ఫ్రీగా వాటర్ వెళ్ళిపోవడానికి తగినటువంటి వసతిని క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఈ ఎంక్రోచ్మెంట్స్ ఇవన్నీ తీసి ఖాళీ చేయించలేరు కాబట్టి ఆ బుడమేరు డైవర్షన్ ఛానల్ ఏదైతే గత చంద్రబాబు నాయుడు గారు 2014-19 సమయంలో సుమారు ఒక 60-70% కంప్లీట్ చేశారు. గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చిన పరిణామమే ఇవాళని నేను అనుకుంటా ఉన్నా. ఆ బుడమేరు డైవర్షన్ ఛానల్ మీద 200 కోట్లు ఖర్చు పెట్టారు అప్పుడు సుమారు. నాకు తెలిసి ఆ 200 కోట్లు ఇవాళ ఎందుకు పనికొస్తే ఎందుకు పని మళ్ళీ ఫ్రెష్ గా మళ్ళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడతాం. మరోవైపు 5వ ప్యాకేజీలో 2 పాయలుగా ఉండే బుడమేరు మధ్యలో నేతల అండతో పట్టాభూముల్ని ఆక్రమించి చేపలు, రొయ్యల చెరువులు తవ్వేశారు. దీంతో కొల్లేరులో కలవాల్సిన ప్రవాహానికి అడుగడుగునా అడ్డంకులు ఏర్పడి పంట పొలాలు మునిగిపోయాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కట్టలన్నీ ఆక్రమణలకు గురైన, కట్టలన్నీ లేచిపోయినాయి. కట్టల లోపల కూడా పెద్ద పెద్ద భవంతులు, అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి పర్మిషన్లు ఇచ్చింది. కట్టల్లో కట్టకపోతే ఏముంది, కొంచెం 2-3 ఫర్లాంగులు బయటికి వెళ్ళి పొలాల్లో కట్టుకుంటారు ఇళ్ళు. బుడమేరు 42,000 క్యూసెక్కులు దిగువకి వెళ్ళటానికి అటువంటి ఆస్కారం లేకుండా ఇళ్లలో జొరబడి పేదవాడి ఇళ్ళు వాకిళ్ళు పోవటమే కాదు, అపార్ట్మెంట్ల్లో కూడా కింద అంతస్తుల్లోకి నీళ్లొచ్చి పై అంతస్తులోకి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నీరు కొల్లేరుకు పోవడానికి మధ్యలో చేపల చెరువులు, రొయ్యల చెరువులు విజయవాడ విస్తరించి కొత్త కొత్త కాలనీలు, నిర్మాణాలు ఇవన్నీ కూడా వచ్చాయి. ఇవి ఆక్రమణలు. డ్రైనేజీ వ్యవస్థ లేదు, రోడ్ల వ్యవస్థ లేదు. నీరు ఇలాంటి వరదలు వచ్చినప్పుడు నీరు వస్తే ఎక్కడికి పోవాలో తెలియదు. ఈ కాలువలకు మరమ్మతులు ఇవన్నీ కూడా ఎప్పుడు చేసుకోవాలి? వర్షాకాలం ముందుగా జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మేకు ముందు జరగాలి. ఈ గవర్నమెంట్ నిందించే లాభంలా. ఎందుకంటే 2 నెలల క్రితం 3 నెలల క్రితం వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుంది? వర్షాకాలం వచ్చేసింది కదా. అందువల్ల ఇవి ఒక రకంగా మానవ తప్పిదం ప్రజల వైపు నుంచి ఉన్నది, గత ప్రభుత్వ వైఫల్యం ఉన్నది.